హలో నమస్తే అండి. ఇవి పెసలు, ఓ పిడికెడు బియ్యము, పెసరట్టుకు రెడీ చేసుకుంటున్నా. ఇది రాత్రి అంతా నానబెట్టుకోనండి. బియ్యము పెసరబళ్ళు, బియ్యము ఓ పిడికెడు వేస్తే చాలా, అంతే. దీనికి నేను అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకుంటున్నాను. ఇది మిక్సీ చేసుకుంటున్నాను. మనం దోశ పోసే కన్నా ఓ 3 గంటల ముందు వేసుకుంటే మిక్సీకి సరిపోతుంది. చూడండి, ఇట్లా ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకొని, మీరు ఆ కలర్ చూసి చేసుకోవద్దండి. పెసలు కదా, పెసరు బేళ్ళ కన్నా పెసలతో పెసరట్టు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మంచిది. ఇప్పుడు నేను పెసరట్టు పోస్తున్నాను. దీనికి నేను ఉప్మా చేసుకున్నా, పెసరట్టు ఉప్మా. దీనికి చట్నీ, అల్లం చట్నీ చేసుకున్నా. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది పెసరట్టు. మీరు ఏమంటే బియ్యం వేయకోకుండా ఉత్త పెసలతోనే దోశ పోసుకొని తింటే బాగుంటుంది. చూడండి, చట్నీలు చేసినాను. దీనికి నేను ఉప్మా పెడుతున్నా, పెసరట్టుకి ఉప్మా పెసరట్టు. దీనికి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ 2 తయారు చేసి. నమస్తే అండి.